నిన్న కొంతమంది సామాన్యులు రాజోలి నుంచి అక్రమంగా వెళ్తున్నటువంటి అక్రమ ఇసుక టిప్పర్ను ఆపి సిఐకి కాల్ చేశారు. మరి సిఐకి కాల్ చేసి ఈ విధంగా టిప్పర్ ఆపడం జరిగింది, మీరు యాక్షన్ తీసుకోండి. ప్రస్తుతం అయితే రాజోలి ఎస్ఐ సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎస్ఐగా వచ్చినటువంటి వ్యక్తిని కానీ లేదా ఈ వాహనం శాంతినగర్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి శాంతినగర్ ఎస్ఐని కానీ పంపండి లేదా మీ సిబ్బందిని పంపండి అని సిఐ గారికి కాల్ చేశారని సమాచారం. కానీ ఆయన వారి కాల్ను డిస్కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఎటువంటి స్పందన లేదన్నారు. ఆ తర్వాత మండల కేంద్రమైన రాజులో ఉన్నటువంటి అక్రమ ఇసుక డంపుల ఫోటోలు వీడియోలు కూడా నైట్ వైరల్ అయ్యాయి. కానీ కొంతమంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఎటువంటి అదుపు లేకుండా ఉండాలి, అక్రమ ఇసుక రవాణాపై వార్తలు రాసే వారిని మేము మా ఇష్టం వచ్చినట్టుగా వాట్సాప్ సమూహాలలో బ్లేమ్ చేస్తే భయపడి వారు మా జోలికి రారు అనుకున్నారో ఏమో, కావాలని అయితే కొన్ని అసత్య ప్రచారాలకు పూనుకున్నారు. సరే, ఇటువంటివి మాకు కామన్ జరుగుతూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనకి ఏమైంది? రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఆయన లొంగి ఉన్నారా? ఒక సిఐ అయ్యుండి కామన్ మ్యాన్ ఫోన్ చేస్తే స్పందించకుండా ఒక కామన్ మ్యాన్ ఎంతో ధైర్యంతో అక్రమ ఇసుక వాహనాలను ఆపి, సార్ మీ వక్కు మేము వాహనాలను ఆపాం, మరి యాక్షన్ తీసుకోండి అంటే అసలు చర్యలు తీసుకోరు. ఈ అక్రమ ఇసుక వాహనాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేసే వీళ్ళు అంటారు, మేము నెలకు సిఐకి ₹1,00,000 ఇస్తున్నాం, ₹1,00,000 పడిస్తున్నాం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మా జోలికి రారు, మేము అధికారంలో ఉన్నాం, అధికార పార్టీ నాయకులం అంటూ రెచ్చిపోతున్నారు. అసలు అధికార పార్టీ ఉన్నది ప్రజాపాలన చేయడానిక లేదా అడ్డగోలుగా ఈ విధంగా అక్రమ ఇసుక మట్టి ద్వారా సంపాదించుకునే విధవలకు ఒత్తాసు పలకడానిక? రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లోబడి అధికారులు పనిచేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. మరి సిఐ గారు ఇది నిజంగా వాస్తవమేనా? నెలకు ఒక్కొక్క అక్రమ ఇసుక టిప్పర్ వాళ్ళు మీకు ₹1,00,000 ఇస్తున్నామని రాజోలిలో మీరు ఎక్కడ వచ్చి అడిగినా సరే బహిరంగంగానే అందరికీ తెలిసిన విషయం, ఇది అందరితో అంటున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం అక్రమ ఇసుక రవాణాకు అదుపు లేకుండా పోతుంది. అందుకేనా మరి అక్రమ ఇసుక రవాణా గురించి తుంగభద్ర నదిలోకి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ట్రాక్టర్లు నదిలోకి దిగుతున్నా స్పందించడం లేదు, అక్రమ ఇసుక నిల్వలపై స్పందించడం లేదు, సీజ్ చేసిన అక్రమ ఇసుక రాత్రి మాయమవుతున్నా స్పందించడం లేదు, రాత్రి 8 గంటలు కాకముందే అక్రమ ఇసుక టిప్పర్లు వెళ్తున్నా కూడా స్పందించడం లేదు. గతంలో అయితే శాంతినగర్ ఎస్ఐ అయితే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్రమ ఇసుక టిప్పర్ను అయితే సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద అయితే అనేక అక్రమ ఇసుక రవాణా కేసులు అయితే ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సిఐ గారు ఇప్పటికైనా సరే అక్రమ ఇసుక రవాణా చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదించి ఆ డబ్బు బలుపుతో అధికార పార్టీ నాయకులను అడ్డు పెట్టుకొని తప్పులు చేసేవారికి మీరు అండగా నిలవద్దని ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను.